క్యూనైన్ న్యూస్కు స్వాగతం. మరోసారి ఫ్లెక్సీ వివాదంలో అట్టడికిపోయిన భీమ్గల్. కొద్ది రోజుల క్రితం ముస్లిం సోదరుల రంజాన్ పండుగ పర్వదినాన్ని పునస్కరించుకొని దానికి సంబంధించిన ఫ్లెక్సీలను భాగ్యలక్ష్మి బిర్వాలా తయారీ షాపు ముందర ఉంచగా షాపు యజమాని రంజాన్ పండుగ అయిన 3 రోజుల తర్వాత ఫ్లెక్సీలను తొలగించడం జరిగింది. ఇద్దరి మధ్య ఘర్షణకు దారి తీస్తే సహించేది లేదని బీజేపీ కార్యకర్తల హెచ్చరిక గొడవ రాస్తారోకోకు దారితీసింది. బీజేపీ కార్యకర్తలకు నచ్చజెప్పి రాస్తారోకోను విరమింపజేసిన భీమ్గల్ పోలీస్. ఇదిలా ఉండగా సర్వసమాజ్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు నీలం రవి మాట్లాడుతూ కులమత ఘర్షణలకు తావివ్వకుండా కలిసికట్టుగా మన ఊరు అభివృద్ధి కోసం అందరూ పాటుపడాలని కోరారు. పద్ధతిలో ఉన్నది కాబట్టి మేము సర్వసమాజ్ కమిటీ అంజుమాన్ కమిటీకి వెళ్ళి వాళ్ళ పెద్ద కాపులకు చెప్పి వాళ్ళని పిలుచుకుంటాం. ఈ షాప్ అతను గౌడ్స్ కాబట్టి ఆయనను కూడా మేము కమిటీలకు పిలిపించుకొని నెక్స్ట్ ఇట్లాంటి గొడవలు జరగద్దు, ఊళ్ళో అందరూ ఇప్పటిదాకా ఇంత పీస్ఫుల్గా ఉన్నాం కాబట్టి ఇదే పద్ధతిని మేము కొనసాగిస్తాం పీస్ఫుల్గానే. కాబట్టి దీన్ని కొందరు గొడవల్ని పెద్ద వేయాలని చెప్పి చూస్తుర్రు. ఊరు మంచిగా పీస్ఫుల్ ఉన్నది కాబట్టి ఇట్లాంటి చర్యలకు పాల్పడద్దు. ఎవరైనా కానీ ఊరికి సహకరించాలా. అంటే కంట్రోల్, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పితే ఊరికే నష్టం జరుగుతుంది. ఊరికి నష్టం జరిగితే మనకు నష్టం జరిగినట్టే. ప్రతి ఒక్కరు దీన్ని భావించి ఇట్లాంటి గొడవలు మళ్ళా కాకుండా వాళ్ళ మీద తగిన చర్యలు సర్వసమాజ్ కమిటీ తరఫున తీసుకుంటామని చెప్పించి మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వెళ్తున్నాయంటే రానున్న రోజులలో మరి ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్న భీమ్గల్ మరో భయం సాగే పరిస్థితి కనిపిస్తుంది. సోదరులారా, హిందువులందరికీ కూడా నేను ఈ వేదిక నుంచి నేను తెలియజేసేది ఏంటంటే, మనం ఒక్కటై హిందువుల ఐక్యత కనుక చూపించుకోకపోతామంటే రానున్న రోజులలో హిందువులకు ప్రాణమాన అన్నిటికీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ ఇష్యూ పైన కూడా పోలీసు వారు తక్షణమే చర్యలు తీసుకొని దుండగుల పైన కఠిన చర్యలు తీసుకొని కఠిన కేసులు కట్టాలని చెప్పేసి భీమ్గల్ పట్టణ మరియు భీమ్గల్ మండలంలోని హిందువులందరి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై శ్రీరామ్. సమీపంలో భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ షాప్ పక్కన రంజాన్ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులు శుభాకాంక్షలు తెలిపే ఫ్లెక్సీని ఏర్పాటు చేసుకున్నారు. దీనిని 3 రోజులు దాటిన సందర్భంగా నిన్న 2/4/25 రాత్రి 8:45 భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ షాప్ ఓనరు దడివి లక్ష్మీ నారాయణ గారు ఆ ఫ్లెక్సీ తీసివేయగా ఫ్లెక్సీలో ఉన్న కొంతమంది వ్యక్తులు దానిని ఎందుకు తీసేవాలని మనసులో పెట్టుకొని అతనిపై దాడి చేయడం జరిగింది. దీని ఫిర్యాదు మేరకు 4 మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఇందులో భాగంగా మొదట 4 మీద కేసు చేసినాం, కానీ ఇంకా వ్యక్తులు అందులో ఉన్నారని మా దృష్టికి వచ్చింది. కాబట్టి వారి మీద కూడా చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నాం. భీమ్గల్ పట్టణంలో అనుమతులు లేని ఫ్లెక్సీలు పెట్టినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటాం. దీనికి మేము మున్సిపల్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేషన్ చేసుకొని చర్యలు తీసుకుంటామని హామీస్తున్నాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.